నిన్న కలెక్టర్ గారు చెప్పింది ఎంత? ఈ గ్యాస్ లోంచి 40,000 కిలోమీటర్ల మెట్రిక్ టన్స్ గ్యాస్ వెళ్ళింది. 2,000 మెట్రిక్ టన్స్ ఖరీదు వచ్చి మనకి 3,05,00,000 3,50,00,000 ఉంటే 40,000 కిలోమీటర్ల మెట్రిక్ టన్స్ ఇంచుమించు 250 కోట్లు ఉంటాయి. అంటే 2,247 కోట్ల ప్రజల ఆదాయం, ప్రభుత్వ ఆదాయం, మన కోనసీమలో ఉన్న నిక్షేపాలని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకి సొమ్ములు కాసిపడి ఓఎన్జీసీ అధికారులు అంటే 16 నుంచి 19 వరకు ఎవరైతే పనిచేశారో రాజమండ్రిలో ఉన్న అసెట్ మేనేజర్ కానీ లేదా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కానీ ఎవరైతే పనిచేశారో వాళ్ళు దీని స్థాయిని తగ్గించి వేసేశారు. వాళ్ళు మామూలుగా ఆపరేషన్ మొదలెట్టేప్పటికీ హై ప్రెషర్ 40,000 కిలో క్యూబిక్ మీటర్స్ మెట్రిక్ టన్స్ గ్యాస్ వచ్చేసింది. అందుగురించే ఈ పరిసర ప్రాంతం అంతా కూడా భయంకరమైన పరిస్థితులు ఏర్పడినాయి. ఇంకా నేను చెప్తున్న రెండవ పాయింట్ ఏంటంటే ప్రైవేటైజేషన్. ఈ ప్రైవేటైజేషన్ ఎలా చేస్తున్నారంటే యలమంచిలి, రాలజోలు, పెనుమండం, ఎక్స్నర్సాపూర్ అది దాని క్వాంటిటీ 25,000 మెట్రిక్ టన్స్ ఆఫ్ గ్యాస్. పొన్నమండలో 38,000 మెట్రిక్ టన్స్ ఆఫ్ గ్యాస్. ఎండమూరులో 50,000 మెట్రిక్ టన్స్ ఆఫ్ గ్యాస్. అడవిపాలెంలో 45,000 మెట్రిక్ టన్ ఆఫ్ గ్యాస్. టీవీఏలో 20,000 మెట్రిక్ టన్స్ ఆఫ్ గ్యాస్. ఈ ఆరు కాకుండా ఇంకొక 4. ఈ 4టిని ఎవరికి ఇచ్చిందంటే ఓఎన్జీసీ డ్రిల్లింగ్కి, అంటే గ్యాస్ తీసుకోవడానికి ఓఎన్జీసీ తరఫున గ్యాస్ తీసుకుని అమ్ముకోవడానికి డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కి ఈ గ్యాస్ని ఇచ్చింది. వాళ్ళు కట్టింది ఎంత 11 కోట్ల 14 కోట్లు కట్టారు. మొత్తం ఈ 10 ఇండస్ట్రీస్కి కలిపి 1,404 కోట్లు కట్టారు. మనకి ఒక్క గ్యాస్లోనే ఇక్కడ పోయింది ఎంతండి? 250 కోట్లు. అంటే ఈ 10 ఇండస్ట్రీస్కి కలిపి దగ్గర 20,000 కోట్ల కిమ్మత్తు. 20,000 కోట్ల కిమ్మత్తుని 1,400 కోట్లకి ఓఎన్జీసీ ప్రైవేట్ వ్యక్తులకి, ఓఎన్జీసీలో ఉన్న ఆఫీసర్స్, మరి ప్రభుత్వ ప్రమేయం ఉందో లేదో తెలియదు కానీ ఇది మటుకు ఈ గ్యాస్ అయితే మటుకు ఓఎన్జీసీ అధికారులు తక్కువ చేసి ఎవరైతే చూపించారో వాళ్ళు శిక్షార్హులు. ఈ యొక్క బావి ఎవరైతే మరి 40,000 మెట్రిక్ టన్నుల గ్యాస్ ఇది వచ్చిందో 2,000 మెట్రిక్ టన్నులని చెప్పారో ఖచ్చితంగా దీనికి మనకి 100% కూడా ఈ గ్యాస్ మనకి వచ్చే పరిస్థితి. కాబట్టి ఇది భయంకరమైన దోపిడీ. అంతేకాకుండా ఓఎన్జీసీని ప్రైవేటైజేషన్ చేయడానికి పన్నిన పన్నాగం. సో దీని మీద ఆ 16, 19లో పనిచేసిన అసెట్ ఆఫీసర్స్ ఎవరు, అసెట్ మేనేజర్ ఎవరు, వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. ఎక్కువ గ్యాస్ని తక్కువగా చూపించి అమ్మకంలో పెట్టినందుకు వాళ్ళు చేయాలి. అంతేకాకుండా కోనసీమ ప్రజలందరూ మనం గుండెల మీద కొంపం పెట్టుకున్నట్లుగా ఈ బావుల్ని పెట్టుకుని ఉన్నాం. ఎప్పుడు ఏ బావి పగులుతుందో తెలియదు. ఎటువంటి సెక్యూరిటీ కూడా లేదు. ఇటువంటి సెక్యూరిటీ లేని ఈ సందర్భంలో 100% మనం ఈ బావులన్నింటినీ కూడా మనం ప్రైవేటైజ్ కాకుండా ఆ డబ్బులు ప్రైవేటైజ్ చేస్తుంటే డబ్బులు ఎక్కడ పోతాయో కూడా తెలియదు. అటువంటిది మనకి గ్యాస్ నుంచి రావాల్సిన రాయల్టీ కూడా రాదు. అంతేకాకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో నిధులు కూడా రావు ఈ బావుల్ని ప్రైవేట్ చేయడం వల్ల. సో ఇవన్నీ నష్టాలని మనం భరిస్తూ ఈ గ్యాస్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయడం అన్నది మరి దుర్మార్గం. కాబట్టి గవర్నమెంట్ని చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైతే ఈ మెట్రిక్ టన్నుల గ్యాస్ తగ్గించి చూపించారో
గవర్నమెంట్కి నష్టం కలుగు చేశారో, ప్రజలకు నష్టం చేశారో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకోమని కోరుతాం. రిలీజ్ చేయాలి, ఇమ్మీడియట్గా ఎంక్వైరీకి ఆదేశించాలి. ఈ రెండింటినీ చేయాలి. సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయాలి. లేదంటే మేము ప్రైవేట్గా కూడా పోలీస్ కంప్లైంట్ లాడ్జ్ చేయదలుచుకున్నాం. ఇవాళ ఎస్పీ గారికి ఇస్తాం. ఎవరెవరు బాధ్యతలు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయమని కూడా మేము లిఖితపూర్వమైన కంప్లైంట్ కూడా ఇవ్వదలుచుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.